ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు, ఈ స్టేజ్ని అలంకరించిన దైవ సేవకులకు, అలాగే లాయర్ గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు కూడా నా వందనాలు. చాలా రోజుల తర్వాత చూస్తున్న కొంతమంది మొక్కలకు కూడా, వాళ్ళకు కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు మనకిచ్చాడు. వాస్తవం ఏంటంటే ఇది 2వ క్రిస్మస్ పండుగ ఆరాధన చేస్తుంటున్నాము. ఏంటంటే కొంచెం దగ్గరలో లేరు కనుక పాపం అందరూ చలికి రాలేక చాలామంది ఆగిపోయారు. అయినా కానీ దేవునికి మహిమ కలుగునట్లుగా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దామండి. దేవుని వాక్యము మనతో ఏది మాట్లాడుతుందో ఆ మాటలను మనం జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త యేసు ప్రభు వారి జన్మదినమును గుర్తు చేసుకుంటూ లూకా సువార్తను మనం ధ్యానం చేసుకుందాము. దయచేసి లూకా సువార్తను దయచేసి తీయాలని మనం చేస్తున్నాం. 2వ అధ్యాయము 14వ వచనము దయచేసి తీయండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యము చేత నాతోనూ నీ పిల్లలతోనూ మాట్లాడండి. మీరే మహిమ పొందండి, మీరే ఘనత పొందండి, మీరే ప్రభావములు పొందండి ప్రభువా. ఈ వాక్యము మీది అయా, మాట్లాడువారు మీరు కనుక అయా మాతో ఉండి మీరు మాట్లాడండి. నీ వాక్యము నమ్మదగినది ప్రభువా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచు తండ్రి. ఇగో ఈ ప్రాంతములో నీ బిడలు అయా చల్లో కూర్చున్న నీ బిడల కొరకు అయా మీరు మాట్లాడండి. నీ మాట తేనె కంటే, జుంటి తేనెల దారుల కంటే మధురాతి మధురమైన నీ మాటలు అయా నువ్వు మాట్లాడుతుంటే ప్రతి హృదయములో ఆనందము కలుగుతుంది నాయన. కనుక మీ సహాయమును దయచేసి మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు పొందమని యేసు నామములో ప్రార్థించి నీ వర్తమానంలోకి వెళుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చాలా ఆలోచించగలిగిన మాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయన ఉండే స్థలము సర్వోన్నతమైన స్థలము. అక్కడ దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఒక మాటను మనం చూస్తుంటాం. ముందుకెళ్దాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు. ఎవరు కాటండి? ఆయనకు ఇష్టులైన మనుషులకు ఏం కలుగుతుందట? భూమి మీద సమాధానం. దేవునికి స్తోత్రం. భూమి మీద సమాధానం కలుగుతుంది ఆయనకి ఇష్టులైన మనుషులకు. ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటున్నారో వారు ఎప్పుడు కూడా సమాధానంగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ఏ కుటుంబమైనా, ఏ ప్రజలైనా దేవుణ్ణి దేవునికి ఇష్టంగా బ్రతికే ఏ కుటుంబమైనా వారికి ఏం కలుగుతుందట? సమాధానము. దేవునికి స్తోత్రం. సమాధానం కొరకు పోరాడితే సమాధానం దొరకదు. మనకి సమాధానం వెతికి దొరకదు. సమాధానము దేవుడు యేసుక్రీస్తు దగ్గర సమాధానం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభువుని అంగీకరించక ముందు బాగా త్రాగేవాడిని. ఇంటికాడ పాపం సఫర్ అయ్యేది. ఏమని, ఎందుకు అని అంటే, ఇలాంటి వ్యక్తి ఏంటి, ఇలాగా తాగుతున్నాడేంటి అనే మనసులో ఆమెకు ఉండేది. అందరిలాగా నేను లేకుంటున్నాను అని చెప్పి చాలా బాధపడేది. ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి ఒక త్రాగుబోతుని, ఒక వ్యక్తిని ఈరోజు యేసు ప్రభు వారికి ఇష్టంగా బ్రతకాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో ఆ రోజే నా ఇంట్లో సమాధానము దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజే దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమాధానం కావాలి
అనుకోలేదు నేను, కానీ దేవుడు నాకు సమాధానాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన దేవునికే మహిమ కలుగును గాక. సమాధానముని కావాలని ఎంతో ఆశపడితే, కానీ ఈ లోకములో తిరుగుతున్నప్పుడు నాకు సమాధానం ఎక్కడి నుంచి రాలేదు. కానీ యేసుక్రీస్తుని నమ్మినాక నిజంగా ఎలాంటి బ్రతకాలో యేసుక్రీస్తు నాకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి జీవితాన్ని కలిగి బ్రతకాలో, ఎలాగా జీవించాలో నేర్పించాడు. తాగుతూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, ఎక్కడ పడితే అక్కడ వరి పొలాలలో పడిపోయిన వ్యక్తిగా ఉన్న నన్ను ఈరోజు ప్రేమైన దేవులారా, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నా హృదయంలో చేర్చుకున్నానో నా ఇంటికి ఏమొచ్చింది? సమాధానం. ఆయనకి ఇష్టంగా బ్రతకాలని ఎప్పుడు ఇష్టపడ్డానో అప్పుడు నా కుటుంబానికి సమాధానం వచ్చింది. ఆ సమాధానము నా ఒక్కరితోటే ఉండకూడదని నేను ఈ ప్రాంతానికి వచ్చా. దేవునికి స్తోత్రం. నేనొక్కనే సమాధానం పొంది నేనొక్కనే మంచోని కాకూడదు. నాతో పాటు అందరూ కూడా మంచోళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. నాతో కూడా ఎవరు కావాలి? మంచోళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. సమాధానం కలుగును గాక. ఏదో పాట ఉంది, సంతోషం ఎచ్చట ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని బంధువులలో అడిగాను, స్నేహితులలో అడిగాను, స్నేహితులను అడిగాను, చివరకది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీర్చేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీర్చేనయ్యా నిన్ను చేరినా. దేవునికి స్తోత్రం. చూడండి, సంతోషం ఎక్కడ ఉందని చెప్పి వెతికితే దొరకలేదు, కానీ సంతోషమే దేవుడు నా ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడెక్కడో బంధువుల్లో స్నేహితులను అడిగాను, కానీ ఎవరు కూడా నాకు అట్లాంటి ఆలోచన చెప్పిన వాళ్ళు కాదు, అలాంటి బ్రతకాలని చెప్పిన వారు కాదు. కానీ అరే ఇది తాగురా అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి నేర్పిస్తారండి. ఫస్ట్ ఎట్లా చేస్తారు తెలుసా? తాగిందాక వాడు మోపిస్తాడు, అలవాటు అయినాక వాడు మానేస్తాడు. మనం తాగాలి. అట్లనే నేర్పించారు. అన్ని స్మోకింగ్తో సహా నేర్పించారు. కానీ స్నేహితులు అలాగే నేర్పించారు. కానీ మన నిజ స్నేహితుడైన యేసుక్రీస్తు వారు సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు వాక్యం మాట్లాడుతుంది, ఈరోజు నీకు సమాధానం కావాలంటే, నీకు సంతోషం కావాలంటే ఆయనకు ఇష్టంగా బ్రతికితే చాలు, కానీ దేవుడు నీకు అట్టి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది భాగ్యమేనండి, మామూలు విషయం కాదు. ఇది దేవుడిచ్చే గొప్ప భాగ్యం. ఏది భాగ్యం? దేవుడు సమాధానం ఇవ్వటము, ఆయనలో మనం రక్షించబడటమే దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. దేవుడికి స్తోత్రం. ఏమండి, అసలు జక్కయ్య రక్షణ పొందినప్పుడు ఆయనకున్నదంతా కూడా అందరికీ మళ్ళీ ఇచ్చాడంట. ప్రేమైన తండ్రులారా, ఇచ్చిన వ్యక్తి నిజంగా ఆయన అన్నాడు, నిజంగా నా ఈరోజు దేవుడు ప్రభు చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, ఈ ఇంటికి ఏం కలిగిందంట? రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆ రక్షణ అనేది గొప్ప భాగ్యం, ఆ సమాధానం అనేది గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని యొక్క పిల్లారా, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో కూడా ఒక వ్యక్తి మనకి కనబడతాడు, దేవునికి ఇష్టంగా నడిచిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు 11వ అధ్యాయంలో చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రికలో 5వ వచనంలో కనపడుతుంది. చూడండి, 5వ వచనంలో ఈ ఇష్టమైన వ్యక్తిని గురించి మనబడుతుంది. ఆయన ఎలా ఇష్టంగా ఉన్నాడు? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడాయను సాక్ష్యము పొందాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసింది అంటే ఈయన ఎవరికి ఇష్టంగా నడిచాడంట? అమ్మా ఓకే,
ఎవరికి ఇష్టంగా నడిచాడంట? దేవునికి ఇష్టంగా నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇష్టంగా నడిచాడు? దేవునికి ఇష్టంగా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టంగా నడిచిన హనోకు భూమి మీద ఉన్నాడా? మీరు చెప్పండి. దేవుడికి నడిచిన హనోకు భూమి మీద ఉన్నాడా? లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద ఉన్నాడా? అంటే మనం ఎందుకున్నాం? ఇంకా మనం ఎందుకున్నాము అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మన జీవితాలు లేవు. అందుకనే ఇంకా భూమి మీద ఉన్నాం. ఇంకా దేవునికి ఇష్టమైన రోజున భూమి మీద ఒక్క క్షణం కూడా ఉండం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమండి, ఒక్క క్షణం ఉండం. అందరూ కూడా దేవునికి ఇష్టంగా బ్రతికిన రోజున ఎవరైతే ఇష్టంగా బ్రతుకుతున్నారో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్కడికి? అసలు అంట దేవుడు అంటున్నాడు, ఆయనను ఇడిచిపెట్టడం అంట ఆయన చాలా బాధ అంట. ఎప్పుడు ఆయన నా దగ్గరకు వస్తుడు, ఎప్పుడు నా దగ్గరకు వస్తున్నాడు దేవుడు ఆలోచన చేసేవాడు అంట యేసుక్రీస్తు వారి గురించి. అందుకని హనోకుని ఏం చేసిండట దేవుడు? మరణము చూడకుండా తనతో పాటు ఏం చేసిండట అంటే హనోకు అంటే ఎంత ఇష్టమైందో దేవునికి కదండి. అవునా కదా? హనోకు అంటే దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నాడో హనోకును తీసుకుపోయాడు. అసలు మరణమే లేదు ఆయనకి. మరణము లేకుండా హనోకును దేవుడు అలాగా కొనిపోయాడు. ఎలా పోయాడని మనం చెప్పడానికి లేదు. అక్కడ దేవుడు తీసుకొని పోయాడు. ఎప్పుడు తీసుకొని పోయాడంటే అతడు దేవునికి ఇష్టడాయను. మరి దేవునికి ఇష్టడాయంటే మనం అనుకోవచ్చు ఆయనకి ఏంటంటే ఒకవేళ ఆయన ఒంటరిగా ఉన్నాడేమో అనుకోవచ్చు. ఆయన ఒంటరిగా ఉండలేడు. ఎట్లున్నాడు చెప్పండి? ఎట్లున్నాడు ఆయన? భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది ఆయనకి. కుటుంబం ఉండి కూడా ఆయన ఎవరికి ఇష్టంగా నడిచాడు? మరి తన యొక్క కుటుంబంతో పాటు ఆరోహణమైండు. ఆయన వెళ్ళిపోయిండా? వెళ్ళిపోలే. మరి వాళ్ళ కుటుంబీకులు ఇంకా దేవునికి ఇష్టంగా లేరు. అందుకనే యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాల భూమి మీద ఉన్నాడు? 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు. ఆ 33.5 సంవత్సరాలంట తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఉండలేక ఆ 33 సంవత్సరాలనే అతి త్వరగా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన అంటే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. మరి మనం అంటే ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం? నాకైతే వాళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, ఆ పిల్లంటే ఇష్టం, ఈ కుమారుడు అంటే ఇష్టం, ఈ బిడ్డ అంటే ఇవో వాళ్ళంటే ఎంతో మంది గురించి చెప్తాం మనం. కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, నేను చెప్పొద్దు అనట్లేదు, కానీ ముందుగా మనం నడిచే నడక దేవునికి ఇష్టంగా నడవాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఈరోజు నేను ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు నేను ఎవరికి ఇష్టంగా నడుస్తున్నాను, ఎవరికి ఇష్టంగా నడుస్తున్నానని ఆలోచన చేయాలి. ఒక ఆయన ఆలోచన చేశాడు. ఎవరైనా ఏంటండి? ఎవరి గురించి ఆలోచన చేశాడు? యేసుక్రీస్తు వారు హనోకు గురించి ఆలోచన చేశాడు. ఆయన ఎవరికి ఇష్టంగా నడుతున్నాడట? దేవునికి ఇష్టంగా. దేవునికి ఇష్టంగా నడుస్తున్నాడు కనుక ఆయన ప్రేమని దేవునిలారా ఆయన ప్రభుతోటి వెళ్ళిపోవటం జరిగింది. కనుక దేవుని వాక్యాన్ని మనము వింటున్నాం. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను పత్రికలు కూడా ఒకసారి చూడండి. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. 3:22 చూడండి. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఓకే ముందేమన్నాడు? ఆయన ఆజ్ఞలను ఏం చేయాలటండి? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ఆయన ఆజ్ఞలను కూడా మనం ఏం చేయాలి? గైకొనాలి. అది ఇష్టమైన పనే. ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మనం పాటించాలి. బైబిల్లో మాట ఉంది, నా ఆజ్ఞలను నా కట్టడలను పాటించినట్లయితే ఇగో నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీవు పొలంలో పట్టణానికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ గంప నీ పెండి విసుగు తొట్టి నీ కుటుంబం అందరూ కూడా దీవించబడతారు అనే మాట ఎందుకు అన్నాడంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవునికి స్తోత్రం.
ఆయన దృష్టి అదే. ఆయన ఆజ్ఞలను పాటించకపోతే జరిగే నష్టము చాలా ఉంటుంది క్రైస్తత్వానికి. ఆయన మాటను గైకొనకపోతే, ఇక్కడ ఏమన్నాడు చదువునారా, ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి, చూడండి, ఇష్టమైనవి చేయుచున్నాము కనుక ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైన రీతిగా పనులు చేస్తే మనము ఏది అడిగినా దేవుడు మనకేం చేస్తాడంట, ఇస్తాడంట. మరి మనం ఎందుకు దేవుని దగ్గర మనం పొందుకోలేకపోతున్నాం? యోహాను సువార్తలో కూడా అంటాడు, 15వ అధ్యాయంలో కూడా, 15వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? 15, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ నా ఆజ్ఞలు కట్టడలు పాటించాలి, అలాగనే ఏమన్నాడు, పాటించాలి. తర్వాత ఆయన దృష్టికి, ఎవరు చూపులోకి? దేవుని చూపులోకి. దేవుడు చూస్తున్నప్పుడు అంట ఆయన దృష్టి కంట నువ్వు ఏ పనులు చేయాలట? ఆయనకి ఇష్టమైన పనులు. అందుకనే అనోకు ఆయనకి ఇష్టమైన పనులు చేశాడు కనుకనే అనోకును దేవుడు ఏం చేశాడు? తీసుకుపోయాడు. ఎంత గొప్ప భాగ్యం. నేనైతే కోరుకుంటానండి, ఇలాగ వాక్యం చెప్పుకుంటూ చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నాకు ఎంతకంటే గొప్ప భాగ్యం లేదు. నాకైతే చాలా ఇష్టం. మరి మీరు ఎలాగనుకుంటారో తెలియదు, నేనైతే అనుకుంటా. నేను ఎప్పుడైనా అలాగే అనుకుంటా. మేమంతా కొండల మీదకి వెళ్తున్నప్పుడు కూడా అనుకుంటాం, ఏదైనా ఒకవేళ కొండలలో స్వార్థకి వెళ్ళినప్పుడు కొండల మీదకి వెళ్తున్నాం, వాళ్ళకి ఏదో మనం హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, బట్టలు పని చేయడానికి వెళ్తున్నాం, వాళ్ళకి ఎంతో మనం హెల్ప్ చేయాలని వెళ్తున్నాము. కానీ ఒకవేళ మనం తిరిగి వస్తామో రాము అనే భయంతో కూడా ఉంటుంది. కానీ ఎక్కడిప్పుడు చనిపోయినా కానీ దేవుని రాజ్యానికి వెళ్తామనే మాత్రం నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిరీక్షణతోటి వెళ్తున్నాము. నాతో వచ్చే సంఘ బిడ్డలు కూడా, సేవకులు కూడా ఆ నిరీక్షణ కలిగే వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణతోటే ఉంటున్నాము. ఎప్పుడు కూడా దేని విషయంలో మరణానికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టంగా నడితే చాలు, కానీ దేవుడు ఏం చేస్తాడంట, మనని తీసుకొని పోతాడు. అందుకని ఇంకొక మాట అన్నాడు, ఇప్పుడు ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే, మనము ఆయనకి ఇష్టమైన పనులు చేసినట్లయితే దేవుడు ఏమన్నాడు, మనం ఏది అడిగినా ఆయన వలన మనకు ఆయనకు దొరుకుతుంది. మనకి దేవునికి స్తోత్రం. మనం ఏదైనా సరే ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన యందు మనము ఆయన దృష్టికి ఆయన చూపుకి మనం ఇష్టమైన పనులు చేయడం నేర్చుకోవాలి. చేద్దామంటారా? ఏమండి, ఎవరేం మాట్లాడలా? చేద్దామంటారా? ఏమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే ఆలోచన చేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరే ఆలోచన చేయాలి. దేవుడు చూస్తున్నాడు అని ఒక దృష్టి కలిగి దేవుడు మన మీద ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, దేవుని కనులు లోకమంతటా సంచారము చేయుచున్నవి కనుక చూడని స్థలం అంటూ లేదు, దేవుడు చూడని స్థలం అంటూ లేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడని ఒక విశ్వాసము, ఒక నమ్మకము నీకుంటే నిజంగా నువ్వు దేవునికి ఇష్టమైన పనులు చేస్తావు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన పనులు ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ రోజు నుంచి ప్రేమైన దేవుని బిడ్డారా నీ జీవితం గొప్ప ధన్యత అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు నీకేం చేస్తాడు? ఇస్తాడు, అంతే. అందుకనే మనము ఆయన్ని మనము ఆయన అడుగుతున్న విషయాలలో కొన్ని అడగలేకపోతున్నాం. ఎందుకనంటే మనకు తెలుసు మనం ఎలా ఉన్నామో. అవునా కాదా? మనం ఎలా నడుస్తున్నామో మనకు తెలుసు. మన నడక ఎలా ఉందో ఆయనకు తెలుసు. మన జీవితం ఎలా ఉందో తెలుసు. నువ్వు నడుస్తున్న పద్ధతి ఏంటో తెలుసు. నువ్వు మాట్లాడుతున్న తీరేంటో తెలుసు. దేవుడు నువ్వు చేసే పద్ధతిలో, నువ్వు చేసే నడవడికలో, నువ్వు మాట తీరులో ఎక్కడ తప్పిపోతున్నావో దేవునికి తెలుసు. అందుకనే మనం ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు మాట్లాడిన తీరు, నువ్వు చేసిన పొరపాట్లు అన్ని మన ముందు ఇలాగ కనబడుతున్నాయి మనకి. కనుక అందుకనే దేవుని దగ్గర మనం ఏమీ పొందుకోలేకపోతున్నాం. దేవుని వాక్యం అబద్ధమైంది. నువ్వు ఆయనకు నా ఆజ్ఞలు కట్టడిని పాటించి ఇంకేమన్నాడు? ఇగో నా దృష్టికి, ఏంటంటే ఎవరి దృష్టి కట్ట? దేవుని దృష్టికి నువ్వు ఏం చేయాలని? ఇష్టమైన కార్యాలు.
ఇష్టమైన పనులు, ఇష్టమైనవి చేస్తే అప్పుడు దేవుడట నీకేది ఇష్టమో దేవుడు ఏం చేస్తాడు? అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత! దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టమైన మనము చేయాలి. ఆయన దృష్టికి ఇష్టమైన రీతిగా మనం కనబడాలి. అప్పుడు దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. అందుకనే ఆ యోహాను సువార్తలు అదే అన్నాడు, ఇగో నా యందును మీరును మీ యందును నా మాటలు నిలిచి ఉన్న ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలు ఎక్కడ ఉండాలంటే మాటలు మన హృదయములో ఉండాలి, నిలిచి ఉండాలి, పోతాయే. నిలిచి ఉండాలి, పోవద్దు. దేవుని మాటలు విలువైనవి, దేవుని మాటలు గొప్పవి. ఆ మాటలు చాలా జాగ్రత్తగా మన హృదయంలో ఉంటే చాలు. కానీ దేవుడు మనకి ఇష్టమైన ఏదైతే ఉందో అవి మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్తాడండి, కానీ ఆయన యందు మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యములో అద్భుతమైన రీతికి చెప్తున్న మాట ఇదేంటంటే, ఇగో నా యందు మీరు మీ యందు నా మాటలు. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారు అంట ట్రైన్లో ప్రయాణం చేస్తుండ్రంట. ఎక్కడండి చెప్పండి? ట్రైన్లో ప్రయాణం చేస్తుండట. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద మాంత్రికుడు ఎక్కాడంట ట్రైన్లో. అన్ని డబ్బాలకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ దండం పెడతారట. దండం పెట్టకపోతే ఏదైనా మంత్రం పెడితే వాళ్ళు అక్కడే పడిపోతారంట, రక్తం కాచి చచ్చిపోతారంట. అలాంటి పరిస్థితిలో అన్ని డబ్బాలకు వస్తుండట. అందరూ ఆయనకి దండం పెడుతున్నారట, భయపడుతున్నారట. ఆయన చూసి భయపడుతున్నప్పుడు అందరి అయిపోయినాయి. సాధు సుందర్ సింగ్ గారు కూర్చున్న డబ్బాలో వచ్చేసాడు. వచ్చినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అలాగే మరి లాయర్ గారు కూర్చున్నట్లుగా కూర్చొని చేరారు. బైబుల్ చదువుకున్నాడు, చిన్న బైబుల్ చదువుకుంటున్నాడు సాధు సుందర్ సింగ్ గారు. మాంత్రికుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు మాంత్రికుడికి ఏం చేయాలి? సాధు సుందర్ సింగ్ గారు దండం పెట్టాలి అని వీడు అనుకుంటున్నాడు. కానీ ఆయన పెడతాడా? సేవకుడు పెడతాడండి? మాంత్రికుడు దండం పెడతాడా? పెట్టడు. కనుక అక్కడే పోయి నిలబడ్డాడంట. పక్కన వాళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏమయ్యా కొంచెం దండం పెట్టండి ఆయనకి, లేకపోతే ఆయన నీకు ఏదైనా చేస్తాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదంట. అప్పుడు నేనంటే ఇంత గర్వమా నీకు అని చెప్పేసి హోం దీం బీస్ అని ఏదో మంత్రం పెట్టిండట. అది ఎందుకు పనికి రాలేదు, పోయింది. మంత్రం ఏమైపోయింది? ఏమంటారు భాషలు ఏంటంటే తుస్సు అయిపోయింది అంటారా? అట్లా అయిపోయింది అనుకోండి. దేవునికి స్తోత్రం. పనికి రాకుండా పోయింది. అయితే అప్పుడు ఈయన చేతిలో బైబుల్ ఉంది కనుక ఈ మంత్రం పనిచేయలేదని బైబుల్ ఆ మూలకి పైనలో పడేశాడంట. పడేసి ఇప్పుడు మళ్ళీ మంత్రం పెట్టాడంట. ఆయన పని చేయలేదు, ఆ మంత్రం మళ్ళీ పని చేయలేదంట. పని చేయకపోతే మళ్ళీ పని చేయలేదని చెప్పి ఈ బైబుల్ అక్కడ ఉందని చెప్పి బైబుల్ తీసి కాల్ చేశాడంట. కాల్ చేసినాక ప్రేమని దేవుడు బిడ్డారా ఇప్పుడు పెడతా మంత్రాన్ని మళ్ళీ పెట్టాడంట. పెడితే ఆ మంత్రం మళ్ళీ పని చేయలేదంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు లేచి ఒక మాట అన్నాడంట. ఏమన్నంటే, ఓ మాంత్రికుడా, ఇగో నువ్వు ఈ బైబుల్ తీసి అక్కడ పడేశావు, ఈ బైబుల్ని కాల్ చేశావు, కానీ ఇగో బైబుల్ అంతా ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటే చాలు. కానీ మాంత్రిక శక్తులు ఏమి నీ దగ్గర ఏమి పనిచేయవు. దేవునికి స్తోత్రం. ఏది పనిచేయదు. దేవుడు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. దేవుని ఉంటే ఎప్పుడుంటాడు దేవుడు? ఆయన మాటలు హృదయంలో ఉన్నప్పుడు ఎవరున్నట్లు? అట్లా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండను. దేవునికి స్తోత్రం. మన దేవుడు వాక్యమైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? వాక్యమైన దేవుడు, వాక్యముతో కూడిన దేవుడు. వాక్యమే వాక్యమే మనకి ఆశీర్వాదం కావాలన్నా వాక్యమే, మనకి ఆశీర్వాదాలు మన ఇంటికి రావాలన్నా వాక్యమే. అడగటము కూడా దేవుని వాక్యానుసారంగా అడగండి, దేవుడు మనకి ఇస్తాడు. ప్రేమైన దేవుని మీద ఆయనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనం అడిగితే ఇస్తాడు దేవుడు. కనుక దేవుని వాక్యం మనకు అవసరం. దేవుని మాటలు మనకి ఎంతో విలువైనవి.
కనుక సాధు సుందర్శి గారు చెప్పారు, నీ మంత్రాలు ఏ దానికి పనిచేయవు, నీ మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు. ఎందుకంటే వాక్యమైన దేవుడు ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమైన దేవుడు ఎక్కడ ఉండాలి? వాక్యమైన దేవుడు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారిని పటాన్ని తీసుకొని ఇట్లా పెట్టినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. పటాలలో ఏముండదు. వాక్యమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది. వాక్యమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన కట్టడలను మనం పాటించినట్లయితే, ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైన పనులు చేసినట్లయితే నీకేది కావాలన్న దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడు ఆయన. ఏమండి, నాకు ఒక వాక్యాన్ని గుర్తొచ్చింది. బైబిల్లో దావీదుని గురించి ఒక మాట గుర్తొచ్చింది. దానికంటే ముందుగా యేసుక్రీస్తుని గురించి మరొక మాట నేను తెలియజేస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, నాకిష్టమైన, చెప్పండి, నాకిష్టమైన కుమారుడు. ఏంటండి, చాలా మంది పిల్లల గురించి మాట్లాడతారు. నాకు ఇష్టమైన కుమారుడు అండి, నాకు ఇష్టమైన కుమారుడు అని అంటారు. కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళే తర్వాత పెద్ద పెరిగినాక, పెళ్ళైనాక నా కష్టమైన కుమారుడు అని చెప్తుంటారు. వింటాం కదా మనం. ఇష్టమైన కుమారుడు ఏమైండు? కష్టమైన కుమారుడుగా మారుతాడు. కానీ ఇగో యేసు ప్రభు వారి గురించి పరమ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? ఆయనకి ఇష్టమైన రీతిగా నడిచిన రోజున నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఆజ్ఞలు అన్ని పాటించాక తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఇగో నేను వచ్చిన పని అంతా అయిపోయింది, మొత్తం ఏమైందంట? సమాప్తమాయను, సమస్తమును సమాప్తమాయను. అంటే నేను చేసే పని ఎక్కడ కూడా కొద్దిగా కూడా మిగిలిచ్చి ఉండలేదు. ఎక్కడ కూడా నేను వచ్చిన పనిని ఇగో సగములో మూసేసి నేను పోవట్లేదు. కనుక సమస్తాన్ని నేను మూసేసి అన్ని కూడా మొత్తం నెరవేర్చి ఇగో నేను సమాప్తమైంది, ఇగో నేను వెళ్తున్నాను నా తండ్రి దగ్గరికి అని చెప్పి తండ్రి ఏ పని అయితే ఒప్పచెప్పాడో ఆ పనిని కరెక్ట్గా చేశాడు తనకి ఇష్టమైన కుమారుడు. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నామా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు తనకి ఇష్టమైన పనులు చేశాడు, మరి మనం ఎందుకు చేయట్లేదు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఒక దైవ సేవకునిగా ప్రశ్నిస్తున్నాను. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము, ఆయన పనులు మాత్రం చేయట్లేదు, అలాగనే ఆయనకి ఇష్టమైన రీతిగా నడవట్లేదు. ఏమండి, దేవుడు ఏమన్నాడు? ఈయనే ఎవరంట? ఆయన యేసయ్య. ఈయనే నా ప్రియ కుమారుడు, ఇష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, నాకు దగ్గర కావలసిన వ్యక్తి, నాకొక్క నిజంగా నేను ఎంతగా ప్రేమించిన కుమారుడు. ఇగో ఏనే. ఎందుకంటే ఇగో నేను చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఏనే. దేవునికి స్తోత్రం. మరి మనం చెప్పండి, మీరే చెప్పాలి. మనము నిజంగా అంటే నిజంగానండి ఆయన యేసు ప్రభు కనుక చేశాడండి, మనం ఎలా చేయగలమండి అని మీరు అనుకుంటారేమో. అంతే కదా, మీరు అలా అనుకుంటారేమో. ఆయన ప్రభు కనుక చేశాడండి, ఆయన దైవ కుమారుడు కనుక చేశాడండి అనుకోవచ్చేమో. మరి అనోకు నరుడు కాదా? చెప్పండి, నరుడా కాదా? నరుడే కదా, ఆయన కూడా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు ఈయన నాకు ఇష్టమైన వ్యక్తి అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో,
నువ్వు అనుకుంటున్నావేంటి? చాలా మంది ఏమనుకుంటారు, ఇగో నేను భూమి మీదకి వచ్చాను, ఇగో మ్యారేజ్ అయింది, పిల్లలు కన్నాను, ఇదే నా పని, నా డ్యూటీ అయిపోయింది అనుకుంటారు. కానీ నిన్ను పంపించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన డ్యూటీ ఏం చేశావు? దేవునికి స్తోత్రం. ఆయన పని ఏం చేశావు? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావా? దేవుడు ఒకవేళ నీకు ఉన్నత స్థానంలో ఒకవేళ నేను నిలబెడుతున్నాడు. ఉన్నత స్థానంలో నిలబెడితే ఆ ఉన్నత స్థానంలో పెట్టి దేవునికి ఇంకా నమ్మకంగా జీవించు. దేవుడు నీ స్థానాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన నీ స్థానాన్ని మార్చగల దేవుడైనా. నువ్వు ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు. నువ్వు నమ్మకంగా జీవించు, నమ్మకంగా బ్రతుకు. నీ స్థానాన్ని దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ స్థానాన్ని మారుస్తాడు. దేవుని యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ స్థానాన్ని మార్చి తండ్రి. అందుకనే ఈయనే నాకు ఇష్టమైన కుమారుడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన కుమార్తెగా మారిపోవాలి. దేవునికి ఇష్టమైన కుమారుడుగా మారిపోవాలి. దేవుడు చెప్తున్నాడు, వచ్చినది నీ పని ఏంటో అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఆలోచన ఎలా చేసుకోవాలి? రోమపత్రికలో ఉంటుంది ఎలా ఆలోచన చేసుకోవాలో. రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 1 నుంచి 2 వచనాలలో కనబడుతుంది. మనం ఎలాగా తెలుసుకోవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము. ఇక్కడ ఒక మాటను మీరు జాగ్రత్తగా ఆలోచన చేశారా? దేవుని చిత్తమేదో పరీక్షించి, ఎట్లాగండి? పరీక్షించి తెలుసుకోవాలి. అది నీ డ్యూటీ. దేవునికి అప్పగించిన ఒక ఉద్యోగం అది. నీకు ఏ పని అప్పగించాడో దాంట్లో కూడా నమ్మకంగా ఉండు. నీకు ఏ జాబ్ అప్పగించాడో దాంట్లో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉంటూ దేవుని కోసం బ్రతుకు నేర్చుకో. దేవునికి స్తోత్రం. నీ కోసమే బ్రతకొద్దు సుమి. నీ పిల్లల కోసమే బ్రతకొద్దు సుమి. నిన్ను పుట్టించిన వ్యక్తి ఉన్నాడు. నిన్ను ఈ భూమి మీదకి పంపించిన వ్యక్తి ఉన్నాడు. ఆయన దృష్టికి నువ్వు ఏ పనులు చేస్తున్నావో, నిజంగా నన్ను పంపించాడు దేనికోసము, ఎంతవరకు నేను దేని కొరకు కష్టపడ్డా, ఎంతవరకు నేను దేని కొరకు నిలబడ్డా, ఇంకా ఏ దాని కొరకు చేస్తానో చేయబోతున్నాను ఆలోచన చేసుకొని బ్రతకాలి మనందరం. చాలా మందికి తెలియట్లా ఇది. చాలా మందికి అర్థం కావట్లే ఇది. ప్రేమైన దేవుడు ఆలోచన చేయండి. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకుంటే అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? అప్పుడు నీ జీవితం నూతనమవుతుంది. అప్పుడు నీ జీవితంలో రూపాంతర స్థితి అప్పుడు వస్తుంది. గొంగళ పురుగు చేతకొక్క చిలకగా మారినట్లుగా నువ్వు అప్పుడు మారుతావు. పరీక్షించుకున్నప్పుడు, అప్పుడు తెలిసినప్పుడు నువ్వు మారుతావు. అప్పటిదాకా మారలేవు. అప్పటిదాకా దేని గురించి ఆలోచన చేస్తావు? దేని గురించి చెప్పండి? దేని గురించి? భూలోకం గురించి ఆలోచన చేస్తాం. ఆ లోకం గురించి ఆలోచన మనకి రానే రాదు. ఎందుకు? మనము దేని గురించి తెలుసుకోవట్లేదు. పరీక్షించి తెలుసుకోవట్లా. ఎవరి గురించి? దేవుని గురించి. అందుకని లోక మర్యాదను అనుసరించవద్దు. లోకములో మర్యాదలు ఉంటాయి. లోకములో ఎన్నో మర్యాదలు ఉంటాయి. ఆ మర్యాదలు మనకు అవసరంలే. లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తమేదో నిన్ను పంపించినాడు దేవుడు గనుక ఆయన చిత్తము నా పట్ల ఏమున్నది అని ఆలోచన చేసుకునే అవకాశం దేవుడు నీకు ఈరోజు ఇచ్చాడు. ఒకవేళ ఆలోచించకపోతే మాత్రం నష్టపోయేది నీవే, నేనేది కాదు. దేవుని బిడ్డలారా, నేను ఆలోచన చేసుకుంటున్నాను. నేను ప్రతిరోజు పరీక్షించుకుంటాను. ప్రతిరోజు దేవుని మందిరంలో ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు 1 గంట కూడా లేస్తానండి. 1 గంట కూడా లేచి నిజం చెప్తున్నాను, ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఒక్కోసారి పొరలాడి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకు? నేను దేవుని దగ్గర నిజంగా ఏమంటారు పరీక్షించుతున్నాను. నిజంగా నా జీవితం ఎలా ఉందని పరీక్షించుకొని దేవుని దగ్గర గోజాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీ అందరికి చెప్తున్నాను, పరీక్షించుకోండి. మీరు హాస్పిటల్ పోతే ఏం చేస్తారు? జ్వరం వస్తే ఏం చేస్తారు? మీరు చెప్పండి.
జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? జ్వరం వచ్చినప్పుడు పోయే పాఠం జ్వరం వచ్చిందని చెప్పి సూదేస్తారా? ఏం చేస్తారు? టెస్టులు. ఎన్ని టెస్టులు? టెస్టులకి అయితే డబ్బులన్నీ. ఏమన్నా టెస్టులు చేసినాక అన్నీ అయిపోయినాక ఇగో నీకు డెంగ్యూ వచ్చిందా, మలేరియా వచ్చిందా, లేకపోతే ఇంకేదో వచ్చిందా, టైఫాయిడ్ వచ్చిందా, లేకపోతే ఏమీ లేదు అని చెప్తే ఎప్పుడు చెప్తారు? పరీక్షిస్తున్నప్పుడే. ఒకవేళ దేవుడిని నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. నీలో ఏమున్నాయో లోపాలు అన్ని బయటకు వస్తాయి. నీలో ఎక్కడ చెడు మాటలు మాట్లాడుతున్నావో అవి బయటకు వస్తాయి. నీ జీవితాలన్నీ కూడా బయటకు వస్తాయి. నీ మాటలు, నీ ఆలోచన, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అన్ని కూడా దేవుడు బయట పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అవన్నీ ఎప్పుడు కనబడుతున్నాయి మనకి? పరీక్షించుకున్నప్పుడు మనం మరి మనలో ఓ రక్తాన్ని తీసి ఎలా పరీక్షిస్తారో అలాగనే దేవుని వాక్యంను మనం తీసుకుంటే మనకి మనమే దేవుని మనం తీసుకుంటే మనకి మనమే పరీక్షించుకుంటే దేవునితో ఉన్న సంబంధం ఎట్లుంది, లోకంతో ఉన్న సంబంధం ఎట్లుంది అనేది మీకు అర్థమవుతుంది. అదే పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు పాస్ కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కావాలని నేను కోరుకుంటున్నాను దేవుని బిడ్డలారా. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, పరీక్షించి తెలుసుకుంటే నీ మనసు మారుద్ది, నీ జీవితం మారుద్ది, నీ ఆలోచన మారుతుంది. కానీ మనం పరీక్షించుకోవట్లేదు. ఏంటంటే ప్రయాణం చేయాలి. ఇప్పుడు ప్రయాణం చేయాలంటే ప్రభువా నీకు వందనాలు, ఇది మొదలుకొని రాకపోకలేదు, యెహోవా నీకు తోడుగా ఉండును, కనుక నువ్వు తోడుగా ఉంటావు, నడిపిస్తావు. ఆమేన్. ఓకే ప్రభువా రాత్రి పండుకుంటున్నాను తండ్రి, ఒక్కసారి సాయం చేయి. ఏ దెయ్యాలు రావద్దు, భూతాలు రావద్దు, మంచిగా వండుకోవాలి, తెల్లారి లేవాలి మంచిగా. ఓకే ఆమేన్. ఇదిగా మన ప్రార్థన. అది కూడా నిద్రపోయేటప్పుడు ఒక్కోసారి పని చేసి వచ్చి మంచానికి సపోర్ట్ పెట్టి ఒక్కోసారి దొరుకు పెడతాం కూడా ప్రార్థనలో కూడా. అలాంటి భక్తులు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కాదు ప్రార్థన అంటే చార్లెస్ స్పిన్ గురించి నేను వింటున్నా. నాకు ఎప్పుడు ఆయన గుర్తొచ్చినో మాట్లాడతాను. ఆయన గ్రామాన్ని చూస్తున్నట్టు గ్రామస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మతో పొందారటండి. ఎంత గొప్ప సంతోషం. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ ఇలేకర్ గారంట అసలు ఈయన ఎలాంటి అసలు ఈయన ఎద్ది అని మాట్లాడినా కానీ ఎంతమంది వస్తారు, ఎంత వాక్యం చెప్పినా కానీ ఎంతమంది వస్తారు ఏంటని ఒకసారి ఆయన దగ్గర ఇక్కడ పరీక్షించాలని చెప్పి ఆయన ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఇలేకరు ఎమ్మడబడ్డాడట. ఆయన పడితే ప్రేమనిల్లరా ఒక రోజు ఇలేకరు కనపడకుండా ఆయన సార్లు తిరుగుకుంటూ ఆయనతో చిన్నగా వెళ్తున్నాడంట. వెళ్ళినప్పుడు ఆయన పోయి ఒక దేవుని ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. కొద్దిసేపు మోకరించి ప్రార్థన చేసినట్ట, కొంతసేపు సాగినప్పుడు ప్రార్థన చేసినట్ట, కొద్దిసేపు ఆ రూమ్ అంతా పొరలాడు కూడా ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? ఇలేకరు ఏమన్నాడు తెలుసా? ఇలా ప్రార్థన చేస్తే ఇంకెందుకు మారా అన్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మనం ఎలా చేస్తున్నామండి? ఒకసారి ఆలోచన చేసుకోండి, పరీక్షించుకోండి దేవుని బిడ్డలారా. నేను ప్రేమతోటే మాట్లాడుతున్నాను, నాకేమి కోపం లేదు ఎవరి మీద. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడిన మాట చాలా విలువైనదండి, చాలా విలువైన మాట. కనుక దేవుడు మనం పరీక్షించి తెలుసుకుంటే మన జీవితాలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి. యేసు కొరకు నేను ఎలాగా ఇష్టమైన పనులు చేస్తున్నానా లేదా పరీక్షించుకున్న రోజులు తెలిసిపోతాయి. మన బ్రతుకు పరీక్షించుకున్న రోజులు తెలిసిపోతుంది మన జీవితం ఏంటో. ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు బైబిల్లో ఒక వ్యక్తి గుర్తొచ్చాడు. ఆయన నాకు చాలా ఇష్టం అనిపించింది ఆ వ్యక్తి గురించి. దావీదు అనే వ్యక్తి అపోస్తల కార్యములో మనకు కనపడుతుంది. 13వ అధ్యాయంలో 22వ వచనం అనుకుంటా, బహుశా చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అమ్మ చదువు. తరువాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయా కుమారుడైన ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఎవరంటున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని కనుగొన్నాను? దావీదును కనుగొన్నాను. చూడండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, సపోర్ట్ కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటే ఇష్టానుసారుడైన మనుషుడు? నా ఉద్దేశాలు, నేను ఏ ఆలోచన చేస్తున్నానో, నా ఉద్దేశం ఏంటో, నా ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చువాడు. దేవునికి స్తోత్రం.
ఎవరైనా? దావీదు. దావీదు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. మరి నీ గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఈ అక్క అంటే ఎంత మంచిదండి, నిజంగా ఈ అక్క గురించి ఎంత తెలుసుకోవాలన్నా కానీ ఎంత మంచిదని. ఎప్పుడైనా నీ గురించి, ఓ చెల్లె నీ గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఓ అన్నయ్య నీ గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఓ అందరి కోసం నేను మాట్లాడుతున్నాను. నీవు ఈ గురించి ఎవరైనా సాక్ష్యం ఇచ్చారా? ఇక్కడ చూడండి, దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ దావీదు అనే వ్యక్తి ఇగో రాజు చేసిన ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. నా ఉద్దేశాలు, ఎవరి ఉద్దేశాలండి చెప్పండి? ఎవరి ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది నీ పట్ల. దావీదు పట్ల ఉందా లేదా? దావీదు పట్ల ఉంది. నీ పట్ల కూడా దేవుడు ఉద్దేశం ఉంది. నువ్వు భూమి మీదకి వచ్చింది, భూమి మీదకి వచ్చి జీవించింది, కుటుంబము, భార్య, పిల్లలు, ఇదే కాదండి. నిజంగా నిన్ను పంపించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఉద్దేశం ఏంటో ఒక్కసారి ఆలోచన చేయి. ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన ఉద్దేశాలను నువ్వు ఆలోచన చేయట్లేదు. నీ వరకే నువ్వు ఆలోచన చేసుకుంటున్నావు. నీ కుటుంబం గురించి ఆలోచన చేసుకుంటున్నావు. నేను ఎలా బ్రతకాలని ఆలోచన చేసుకుంటున్నావు. నా కుటుంబం ఎలా జీవించాలని ఆలోచన చేస్తున్నావు. రేపు ఇగో నీ కొడుకులకు, నీ యొక్క కొడుకులకు రాబోతున్న కాలంలో బ్రతకడం కోసం ఇగో అనేకమైన డబ్బు, అనేకమైన బంగాలు అన్ని కట్టుకుంటున్నావు. కట్టుకోని నువ్వు వద్దనట్లేదు ప్రేమందులారా. కానీ దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాడు. చూసావా? ఆయన ఉద్దేశం ఏంటో నెరవేర్చాలి నువ్వు. అది మర్చిపోద్దు, అది మర్చిపోద్దు ఎవరు కూడా. ఆయన ఉద్దేశాలు మర్చిపోయిన వాడిని దేవుడు కూడా మర్చిపోతాడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఆయన మర్చిపోతే చాలా భయంకరంగా ఉంటుంది అది. ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దు. దావీదు చూడండి, దావీదు అంట ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరి ఇష్టానుసారమైన మనుషుడు? నాకు ఇష్టానుసారుడమైన మనుషుడా? ఎవరికి ఇష్టానుసారమైన మనుషుడు అండి? చూడండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చేతులెత్తి మీకు వందనాలు చెప్తున్నాను. యేసు ప్రభుతోటి ఆశామాషలుగా ఆలోచన చేసుకుంటూ ఆట ఆడుకోవద్దు. ఇది ఆట ఆడుకోవడానికి దేవుని దగ్గర ఆటలు కాదు. ఇది చాలా జాగ్రత్త, సీరియస్ మ్యాటర్. ఇది దేవుని ఉద్దేశం. నువ్వు ఎందుకు వచ్చినా ఒకసారి ఆలోచన చేసుకో. ఏదో నువ్వు కొన్నదాన్ని బట్టి సంతోషంగా బతుకుతున్నావే అనుకుంటున్నావు, కానీ అది కాదు దేవుని ఉద్దేశం. నీ పట్ల ఏదో ఉంది, అదేదో నువ్వే పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. నేను పరీక్షించుకోవాల్సింది కాదు, నాది నేనే పరీక్షించుకోవాలి. నీది నీవే పరీక్షించుకోవాలి. అప్పుడు తెలుస్తుంది నీకు దేవుని ఉద్దేశం ఏంటో. నేను ఎందుకు వచ్చాను, భూమి మీదకి నన్ను ఎందుకు పంపించాడు. ఆయన ఉద్దేశం తెలియకుండా బ్రతుకుతున్నాం మనం. నేను చెప్పింది అబద్ధం కాదు. మనం ఆయన ఉద్దేశము తెలియకుండా బ్రతుకుతున్నాము. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకట్లేదు. అనోకులాగా బ్రతకట్లేదు. అనోకులాగా జీవించట్లేదు. లోకములో బ్రతికినట్లుగా బ్రతుకుతున్నాం. అది తప్పని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. నేను ముగిస్తున్నాను. ఎందుకంటే నేను సమయాన్ని పాటించే వ్యక్తిని. ఎందుకు అని అంటే ప్రేమందులరా, ఒక మనిషి కరెక్ట్గా 45 నిమిషాలు మాత్రమే వింటాడు. అంతకంటే వింటాడేమో కానీ చెప్తుంటే ఏదో ఇన్ని అన్నట్టుగా వింటాడు. నాకు తెలుసు, నాకు 45 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. నాకు సమయం ఇంకా రెండు నిమిషాలు ఉంది. 2 నిమిషాలు ముగిస్తా. దేవునికి స్తోత్రం. మనం ఏ వాక్యం చదువుకున్నాం? మొదటిగా లూకా సువార్త అండి. ఏమన్నా లూకా సువార్త చదవండి మళ్ళీసారి దాన్ని. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఎవరికారు సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులకే దేవునికి ఏం కలిగిస్తున్నాడు? సమాధానము. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడ దొరకదు సమాధానం కొరకు. ఈ భద్రాచలం గుట్లలో తిరగండి, ఎక్కడ దొరకదు సమాధానం. ఎవరి దగ్గర దొరుకుతుంది? దేవుని దగ్గర సమాధానం ఉంది. సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆయన అన్ని పేర్లు కలిగిన వ్యక్తి. ఆశ్చర్యకరమైన దేవుడు, సమాధానకరమైన దేవుడు. ఈరోజు నీ కుటుంబానికి సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ సమాధానం కావాలని ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నారా?
నిజంగా నేను ఆయనకి ఇష్టమైన పనులు చేస్తానని ఆలోచన చేస్తున్నారా? అసలు ఆయన నన్ను భూమి మీద పంపించిన ఆ వ్యక్తి ఆయన ఉద్దేశాలు ఏంటో నేను ఈరోజు పరీక్షించుకుంటానని అనుకుంటున్నారా? అనుకుంటే ప్రార్థన చేయండి. నేను దేవుని కొరకు, లోకం కోసం ఎంత బతుకుతున్నా, దేవుని కొరకు ఎంత బతుకుతున్నా, నా జీవితం ఎలా ఉంటుందో అనేది మీకు తెలిసిపోద్ది. అది ఆలోచన చేసుకొని మరి మీరందరూ ఉండాలని కోరుతున్నాను. ఒకసారి మోకరిద్దాం, ప్రభు సన్నిధిలో మోకరిద్దాం. ఇది ప్రభు సన్నిధి. మనం ఎక్కడ నిలబడితే అక్కడ దేవుడి సన్నిధి ఉంటుందని నేనైతే నమ్ముతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు మనము చేతులు జోడించి, ప్రభువా నీకు వందనాలయ్యా, ప్రభువా నీకు స్తోత్రములయ్యా, నేను నీకు ఇష్టమైన రీతిగా బ్రతుకుతున్నానా? ఇగో నాకు సమాధానం నా ఇంట్లో ఉందా, నా ఒంట్లో ఉందా? ఇగో నా యొక్క తండ్రికి నేను నడుతున్న స్నేహితులలో, గ్రామాలలో, కుటుంబాలలో ఈ సమాధానం ఉందా? ఈ సమాధానము నిజంగా నేను చూడగలగలేదు. ఇలాంటి సమాధానము నాకు కావాలి. ఇలాంటి సమాధానము నేను కలిగి ఉండాలి. ఈ సమాధానం ఇచ్చే దేవుడు నీవే. ఇగో నీ దగ్గర మాత్రమే ఇగో నేను చేతులెత్తి ఇగో ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. ఇగో నీ వైపు మాత్రమే చూస్తున్నాను. నా జీవితంలో ఒక్కసారి ప్రభువా నన్ను మీరు చూడండి, ప్రభువా నన్ను మీరు చూడండి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, ఖాళీగా ఉండొద్దు దయచేసి. ఇగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక నుంచి జరిగిపోయిన కాలం గురించి వదిలిపెట్టండి. ఇగో ఇప్పుడు జరగబోతున్న కాలం గురించి నేను దేవుని కొరకు ఎంతవరకు బ్రతకాలి, దేవుని కొరకు ఎంతగా జీవించాలి, నా జీవితం ఎలాగా నడుస్తుంది ఈ లోకంలో. ఒక్కసారి ఆలోచన చేయండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టమైన మనుషులకు నువ్వు దేవునికి ఇష్టమైన మనిషిగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజే దేవుడు అట్టి కృప నీకు ఇస్తాడు, అట్టి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ రక్షణ భాగ్యం దేవునికి ఇస్తాడు. ఆ పరీక్షించుకున్న రోజునే దేవుడు నీకు అట్టి భాగ్యం ఇస్తాడు. కనుక ఈరోజు మనమందరము దేవుని పిల్లలమై ఉన్నాము. ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రార్థించుకోండి. ఇగో ఆయన దృష్టికి ఇష్టమైన పనులు చేస్తే, ఆయన దృష్టికి మనం ఇష్టమైన పనులు చేస్తే ప్రేమనిధి ఉండరా, మనం ఏది అడిగిననో దేవుడు మనకి ఇస్తాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయనలా, మీకేది ఇష్టమో నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈరోజే నీకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ రేపు నీకు ఉండకపోవచ్చు, ఏమండి నీకు ఉండకపోవచ్చు. మనం ఎప్పుడు పోతామో తెలియదు. నేడు ఇక్కడ, రేపు ఎక్కడో తెలియదు. మన జీవితం ఏపాటిది? నీటి బుడగ లాంటి జీవితం. అవకాశం ఇచ్చాడు దేవుడు. నీటి బుడగ లాంటి జీవితంలో మనం ఉన్నాము. ఎప్పుడు మనం పోతామో తెలియదు. మన జీవితం ఏపాటిదండి? ఒక్కసారి ఆలోచన చేసుకొని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని నేను బ్రతుకుతాను తండ్రి, నా జీవితాన్ని నా యేసుకు సమర్పిస్తాను ప్రభువా, ఆయనకి ఇష్టమైన బ్రతుకు నేను బ్రతుకుతాను ప్రభువా అని నీవు తీర్మానం చేసుకో. యేసు ప్రభు గురించి మాట్లాడాడు. ఇగో ఈయన నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుడు నిన్ను చూసి ఆనందపడుతున్నాడా? ఆయనకు నచ్చినట్టు నడుస్తున్నావా? ఆయనకు అయోగ్యంగా బ్రతుకుతున్నావా? ఆయనకి ఇష్టమైన రీతిగా నడవకపోతే చాలా కష్టం దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నామండి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన చల్లని చూపు మన మీద ఉంచాడు. సమాధానము ప్రతి మనిషికి కావాలి. ఎవరు సమాధానం పొందగలరు?
ఎలా సమాధానం పొందగలరు అంటే దేవుని వైపు చూస్తూ దేవుని ఆజ్ఞలను వెంబడించిన వారు మాత్రమే సమాధానము పొందగలరనే విషయాన్ని దేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేశాడు మన విషయంలో. మనం దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే ఆయన చెప్పిన పని మనం చేయగలగాలి అని ఈ రాత్రికాల సమయంలో ఆయన దృష్టికి మనం మంచిగా కనబడాలి అని దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. నిజమేనండి, మన వైపు చూసే మనుషులు చాలా మంది ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. నీ డబ్బును చూసి ప్రేమించేవారు ఉంటారు, నీ హోదాను చూసి ప్రేమించేవారు ఉంటారు, నీ పరిస్థితులను చూసి ప్రేమించేవారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వారు కాదండి. నువ్వున్న స్థితిలో నిన్ను చూడడానికి వచ్చాడు ఆయన. నువ్వు కూర్చున్న స్థితిలో చూడడానికి వచ్చాడు ఆయన. నీ సమాధానము లేని స్థితిని చూశాడు, నీ కష్టమును చూశాడు, నీ బాధను చూశాడు. తన దగ్గరకు నిన్ను పిలవడానికి వచ్చాడు ఆయన. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు త్రోసివేసినా, ఎవరు చేయి విడిచినా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి. ఈ రాత్రికాల సమయంలో ఒంటరిగా ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, శ్రమలు వెంటాడుతూ ఉన్నాయా, ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉన్నావా, యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా నా వైపు చూడు, సహోదరి నా వైపు చూడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు చెయ్యి అందిస్తాను, నేను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీ జీవితానికి మార్గదర్శకుని అవుతాను. ఐ విల్ షో యు ద వే వేర్ యు వాంట్ టు లివ్. నువ్వెక్కడికి నడవాలనుకుంటున్నావు, నువ్వెలా జీవించాలనుకుంటున్నావు, ఐ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితం మార్చివేయగలిగిన వాడు నేను. నీ పరిస్థితుల నుండి నీకు చేయందించగలిగిన వాడు నేను. నువ్వు నాకు ఇష్టడుగా ఉండాలని ఆశపడతా ఉన్నావా? నిన్ను చూస్తున్నాను సహోదరుడా, నిన్ను చూస్తున్నాను సహోదరి. నువ్వే స్థితిలో ఉన్నావో నేను చూస్తా ఉన్నాను. విడిచిపెట్టేవాడని కాదు. ఒకసారి నన్ను పిలుస్తావా? యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నీకు ఇష్టమైన వ్యక్తిగా నడవాలనుకుంటున్నాను ప్రభువా, నీకు ఇష్టమైన మనిషిగా నడవాలనుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ రాత్రి నన్ను ఎవరు చూడటం లేదు. నన్ను ద్వేషించేవారే, నన్ను కొట్టేవారే, నన్ను తిట్టేవారే, నా బలహీనతను చూసి నన్ను నిందించేవారే నా చుట్టూ ఉన్నారు. నాకు సహాయం చేసేవారు నా చుట్టూ ఎవరు లేరు ప్రభువా. నాకు దగ్గరగా వచ్చేవారు ఎవరు లేరు. జక్కయ్యను చూసి నువ్వు దగ్గరకు వచ్చావు కదా దేవా, మీరు నా దగ్గరకు రండి ప్రభువా. నేను పిలిస్తే పలకండి ప్రభువా. ఈ క్రిస్మస్ ఆనందము, ఈ క్రిస్మస్ సంతోషము నేను అనుభవించాలనుకుంటున్నాను. ఈ లోకానికి వచ్చింది ప్రభువా, నీవు మాకు సంతోషాన్ని ఇవ్వడానికి కదా వచ్చావు. నీవు మా జీవితాన్ని మార్చడానికి కదా వచ్చావు. దేవా నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నామయ్యా. దేవా నీవు మాత్రమే గొప్ప దేవుడు, నీవు మనస్సు గొప్పది ప్రభువా. నీవు నా వైపు చూస్తున్నందుకు వందనాలు, నీవు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, ఈ రాత్రి నన్ను దర్శించినందుకు వందనాలు అయ్యా. హానోకు నీకు ఇష్టంగా నడిచాడు, తనను తీసుకుని వెళ్ళారు ప్రభువా. దావీదు నా హృదయానుసారుడని మంచి సాక్ష్యం పొందాడు ప్రభువా. మేము అలా బ్రతకడానికి సహాయం చేయండి, మా జీవితాలు ఆ విధంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ రాత్రి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టండి అయ్యా, ఫలింపు చేయండి ప్రభువా. నీ దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నా, నీ పరలోక రాజ్యానికి నువ్వు ఆహ్వానిస్తే నీ యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉన్నాం ప్రభువా. నీ కృప చూపించండి, నీవే ఆదరించండి, నీవే బలపరచండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఎంతమంది ఈ రాత్రి నీ వాక్యాన్ని విన్నారు, ప్రతి ఒక్క హృదయమును మీరు దర్శించండి. ప్రతి ఒక్క హృదయములో గ్రహింపగలిగిన శక్తిని, వినగలిగిన మనస్సును మీరు ఇచ్చారు. ఆలోచించుటకు సహాయం చేయండి. ఎవరు యేసయ్య ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు? నా స్థితిని మారుస్తానన్నాడంట, నాకు సమాధానాన్ని ఇస్తాడంట.
ఈ లోకంలో సమాధానం కొరకు వెతుకుతూ ఉన్నాను. స్నేహితుల చేత మోసపోయాను, బంధువుల చేత మోసపోయాను, తల్లిదండ్రులు త్రోసివేశారు, అయినా నేను బ్రతికి ఉన్నాను. అది దేవుని కృపేమో అని ఆలోచించుటకు సహాయం చేయండి. ప్రతి కుటుంబమును మీరు ఆదరించండి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారు ప్రభు ఎదుగో ఈ చలిని భరిస్తూ నీ వాక్యమును విన్నారు ప్రభా. ఈ వాక్యము విడిచిపెట్టకుండా హృదయాలలో, నడకలు, ప్రవర్తనలో ఫలింపును కలుగు చేయటానికి సహాయము చేయమని దేవా, ఇదిగో మరి ఈ యొక్క భద్రాచల ప్రాంతంలో మా యొక్క సంఘముగా ఉన్న బిడ్డలందరూ కలిసి ఆరాధన నిర్వహించారు ప్రభువా. మరి జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. మరి దేవా, ఇదిగో నాయన ఈ యొక్క సహోదరులు సహోదరులు పిలిచిన మీ చుట్టుపక్కల బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. వచ్చిన వారిని మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబాలకు ఆశీర్వాదము దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి, బలమును శక్తిని దయచేయండి. వారు చేయించిన పనులలో తోడుగా ఉండండి, వెళ్ళే ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభువా. ఈ రాత్రి ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీకు ఇష్టమైన వారిగా నీ దృష్టి వారి మీద నిలిచి దేవా, నీవు చూస్తూ ఉన్నప్పుడు మేము చేసే ప్రతి పని నీకు ఇష్టమైనదిగా ఉండడానికి సహాయం చేయమని వాక్యం చెప్పబడిన మీద ఆశలు బలపరచండి. మీ ఆత్మతో నింపండి. ఇక్కడ ఉన్న సేవకులను బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మరి నీ బిడ్డలు దేని కొరకైతే ఖర్చు పెట్టారు ఆ ప్రతి ఖర్చును మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి దీవెనలు దయచేయండి ప్రభువా. ఈ రాత్రి పడిన ఈ ప్రయాస వ్యర్థముగా కాకుండా ఫలింపును కలుగు చేయండి. మరి స్టేజ్ వేసిన బిడ్డలను దేవదిగు నాయన, లైట్లు కరెంటు బిగించిన బిడ్డలను, మైక్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న వారిని మీరు దీవించండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, వారికి ఎటువంటి అనారోగ్యము రాకుండా దేవ, ఈ చలి ద్వారా ఎటువంటి బాధ కలగకుండా వారిని బలపరచండి, మంచి ఆరోగ్యమును దయచేయండి. వృద్ధులను కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నారు. మీ కృపతో నింపి నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి ఈ యొక్క ఆరాధన బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమే జయం, ప్రభు శిలువ రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులకు అంత నాశనం. ప్రభు యేసు నామానికి మహిమ కలుగును గాక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును, అలాగనే ఈరోజు ఈ ప్రార్థన ఏర్పాటు చేసిన కుటుంబాలకును, అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకును, ఈ మైక్ శబ్దాంతరం ద్వారా విన్న ప్రతి బిడ్డలకును, సేవకులకును, తన యందు భయభక్తులు గల వారికి తన కృప నిరంతరము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక నిమిషం అలా కూర్చోండి. మన మధ్యలో వాన్ స్వప్న వాళ్ళ కుమారుడు పెన్ని పుట్టినరోజు, దయచేసి ఇక్కడ రావాలని కోరుచున్నాం. వాసం గారు కూడా ఒకరు రండి. ఈ యొక్క వాళ్ళ కుటుంబీకులు దయచేసి రండి. ఒక